జయ శ్రీమన్నారాయణ. సారీ, జయ శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి పుట్టినప్పటి నుంచి కూడా కొన్ని రకాలుగా కష్టాలు, కుటుంబ సమస్యలు, కుటుంబ బాధ్యతలు, అలానే ముందుకు కొనసాగుతూ ఉండగా మరొక కష్టాలు, ఫ్యామిలీ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఫ్రెండ్స్తోనూ బంధువులతోనూ అందరితోనూ మాట పడుకుంటూ కష్టాలు పడుకుంటూ ఉండేటువంటి రాశిలో వారు కుంభరాశి వారు. కష్టమే ఫలితం, కష్టే జీవి, కష్టే ఫలి అనేటట్టుగా ఉండేటువంటి రాశి వారు కుంభరాశి వారు. ఎన్నో రకాలైనటువంటి అవగాహనలు, ఎన్నో రకాల విషయాలు, విజయ సూచికలు, ఎన్నో రకాలైన అనుభవాలు ఉన్నటువంటి రాశి ఉందంటే కుంభరాశి. అందరికి సహాయం చేసేటువంటి గుణం, ఏ రంగంలో ఉన్న వారికైనా సలహాలు ఇచ్చేటువంటి తత్వం, ఎంతైనా సరే మంచి చేయాలని అనేటువంటి సద్గుణం ఉన్నటువంటి రాశి ఉంది అంటే కనుక కుంభరాశి. అలాంటి కుంభరాశి వారికి అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవడానికి, అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి ఎన్నో రకాలైనటువంటి యజ్ఞ యాగ హోమాలు చేసినప్పటికీ, ఎన్నో రకాల దానాలు ధర్మాలు చేసినప్పటికీ, ఎన్నో రకాల పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నప్పటికీ కూడా మీకు పనులు ముందుకెళ్ళవు. అవి ఏంటంటే ఎప్పుడు కూడా మీతో బాధిస్తుంటూ మిమ్మల్ని అంటపెట్టుకొని ఉండేటువంటి నవగ్రహాలు ఉంటాయి. వాటి యొక్క దోషాలు అవేంటంటే కొన్ని తెలియవు. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క గ్రహం ఉండడం వల్ల ఆ గ్రహానికి సంబంధించినటువంటి సంబంధం ఉండదు. ఎదురుగా ఉన్నటువంటి ఒక గ్రహం ఏముంది, చెడు దృష్టి ఉందా, అశుభ దృష్టి ఉందా, మంచి శుభ దృష్టి ఉందా అనేది మనం గ్రహించుకోవాలి. అది మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. మనము గోచార ప్రకారంగా పుట్టినప్పుడు ఆ గోచారంలో చంద్రుడితో పాటు రవి కానీ, చంద్రుడితో పాటు శని కానీ ఉన్నారు అనుకోండి, మీకు ఇంకా జీవితకాలం కష్టాలు అలా కొనసాగుతూ ఉంటాయి. మీరు లైఫ్లో బ్లాక్ కలర్ వేసుకోకూడదు. ఏది శని మీ చంద్రుల్లో ఉన్నట్టయితే కనుక. అలానే మీరు అనుకోవచ్చు తల వెంట్రుకలు కూడా నల్లగా ఉంటాయి అని, అవి పుట్టుతో వచ్చిన ఇబ్బంది లేదు, మనం కొని తెచ్చుకొని వేసుకోకూడదు. అలానే రాహు మీ చంద్రుల్లో ఉన్నప్పటికీ, అలానే కేతు మీ చంద్రుల్లో ఉన్నప్పటికీను, లేదా రవి మీ చంద్రుడితో కలిసి ఉన్నారా అంటే కనుక ఖచ్చితంగా మీకు అనుకున్న పనులు ముందుకెళ్ళు. జాబులు అనుకున్నా కూడా ముందుకు వెళ్ళదు. ఇంట్లో ఎవరో ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, మీకు వస్తుంది అనుకుంటారు, రాదు. డబ్బు సంపాదించాలనుకుంటారు, సంపాదిస్తారు కానీ మిగల్చలేరు. కాబట్టి ఇలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు మీరు ఏదో ఒకటి దానము ధర్మం చేస్తుంటారు. అవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే. మీకు ఒక దశాబ్ద కాలం వరకైనా సరే ఏదైనా చేస్తే దశాబ్ద కాలం వరకు గుర్తుపెట్టుకోవాలి. అది ఏమిటంటే కనుక, మీరు వెండిలో మనకి దొరుకుతూ ఉంటే కృష్ణుని యొక్క ప్రతిమ, వెండిలో మనకి ఒక బోల్ ఉంటుంది. ఆ బోల్లో వెన్నపూస ఉండేలాగా దానిలో చేయి పెట్టి తీసేలాగా కృష్ణుని యొక్క ప్రతిమ ఉంటుంది. ఆ ప్రతిమలు లేదా నిలబడినటువంటి కృష్ణుడు, లేదా ఉయ్యాలు ఊగేటువంటి కృష్ణుడితో పాటు రాధాదేవి కాదు, ఇద్దరు కూడా ఉయ్యాలు ఊగేటువంటి ప్రతిమలు, ఇవి వెండిలో మీకు లభ్యపడుతూ ఉంటాయి, సిల్వర్లో మీకు లభ్యపడుతూ ఉంటాయి. ఇలాంటిది ఒకటి తీసుకొని వారు ఒక 3 రోజుల పాటు ఇంట్లో పెట్టుకొని, వారు ఇంట్లో పూజించేటువంటి దేవుని మందిరంలో పెట్టుకొని, ఇది వచ్చేసి వారు గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు కూడా వారు చేసి పూజ చేసి, దానికి కూడా ధూపం వేసుకొని, దానికి కూడా నైవేద్యం పెట్టుకొని, ఆ ఒక ప్రతిమని తీసుకుని ఎక్కడైనా ఇస్కాన్ టెంపుల్లో కానీ, లేదా ఆ రాముల వారి ఆలయంలో కానీ, ఇతను విష్ణు ఆలయంలో కనుక సమర్పించుకోవాలి. అలా చేస్తే వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగా, అనుకున్న పనులు ముందుకు వెళ్ళేలాగా వీరికి జరుగుతూ ఉంది. మరొక విషయం ఏంటంటే, ఆ 3 రోజుల పాటు వీరు, మొత్తం 4 రోజుల పాటు వీరు శాకాహారులుగా ఉండాలి. రెండోది నేల పడక చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 3 పనులు చేస్తే, ఇది చేసుకుంటే ఆ ఒక ప్రతిఫలం మీకు దశాబ్ద కాలం వరకు ఉంటుంది. దీనితో పాటు ఒక ఎల్లో కలర్ వస్త్రం తీసుకోవాలి. పసుపు కలర్లో ఉండేటువంటి వస్త్రం అంటే బ్లౌజ్ పీస్ అనుకోండి, ఒకటి తీసుకొని దానిలో నిమ్మ పండులో ఉండేటువంటి గింజలు ఒక 11, గురి గింజలు ఏ కలర్లో ఉన్న పర్ల ఒక 7, అలానే లక్ష్మీ గవ్వలు ఒక 7, సాలగ్రాములు చిన్నవి 2, దాంతో పాటు మీకు కొబ్బరికాయ నారికలు చిన్న దొరుకుతుంది మీకు, అది ఒకటి వేసి, దాంట్లో జాజికాయ, దాంట్లో కనక్కాయ, 2 రకాల మొద్దు ఒక్కలు వేసి, దాంట్లో కొంచెం ఇది పటిక బెల్లం ఉంటుంది, అంటే బెల్లమైన పటిక బెల్లమైన, ఇది వేసి ఇది మొత్తం ముడుపు కట్టాలి. ఈ ముడుపుని ఏం చేయాలి అంటే కనుక, ఎక్కడైనా గ్రామ దేవతలు ఉన్నటువంటి ఆలయంలో ఈ ముడుపు తీసుకెళ్లి కట్టాలి. సంకల్పంతోనే చేయాల్సి, ఇవన్నీ కూడా సంకల్పంతో చేస్తేనే మీకు పనులు ముందుకు వెళ్తాయి. దీంతో పాటు వెండితో కూడినటువంటి మొలత్రాడు, ఇది కూడా మీరు ఎప్పుడు కూడా ఒంటి మీద ధరించుకొని ఉండాలి. ఈ యొక్క కుంభరాశి వారికి వెండితో కూడినటువంటి మొలత్రాలు పెట్టుకోవడం వలన స్త్రీలైతే కనుక ఎప్పుడు కూడా కాలికి మట్టిలు పెట్టుకుంటూ ఉండాలి, అంటే పట్టీలు పట్టాలు అవి పెట్టుకుంటూ ఉండాలి. అవి అప్పుడే ఆ చంద్రుని యొక్క శుభదృష్టి వీరికి కలుగుతూ ఉంది. అలానే
ఆ ఒక శని యొక్క అశుభ దృష్టి వీరికి తొలగి ఏ గ్రహాలు వీరి మీద చెడు దృష్టితో ఉన్నప్పటికీ కూడా చంద్రుడు చక్కగా వీరి దాంట్లో శుభ దృష్టితో ఉంటే చాలు. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మీరు అదృష్టవంతులు అవ్వచ్చు. మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా సొంతిల్లేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసి రాదు, ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది ఒక సమస్య, అసలు ఇల్లే వాస్తు బాల రెండో సమస్య, ఇంట్లో కీచులు ఆడుకోవడం, ఇంటికే ఏదో చేయించారండి, చేతపడి ఇట్టినడేమో ఏదో చేపించేశారు, ఇల్లు ఎదకుండా చేసేసారు, చెట్టు కొనుక్కోలు అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంతా నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో కూడా బాగుండట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవంట, ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతూ ఉంటాం, మనం అంతా చాలా ఒంటరైపోతూ ఉంటాం, అందరూ దూరమైపోతూ ఉంటారు, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు, ఎవరు మనం గుర్తించరు, వీళ్ళు తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఎదురు పెట్టి పీకుతూ ఉంటుంది ఏదో సమస్య. ఇంట్లోనూ పెళ్లి భార్య దూరమైతూ ఉంటుంది, భర్త దూరమైతా ఉంటారు, పిల్లలు దూరమైతా ఉంటారు, ఒక సమస్య పోయిందిరా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటా ఉంటారు. ఇక ఇంతే నా జీవితం. కొంతైనా ఉపశమనం కోసం కావాలి కదా మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం. ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది, ఇందులో కుబేర యంత్రం ఉంటుంది, ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది, ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు, దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పడమర వాళ్ళకి, ఉత్తరం వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తగిలించుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యూబుల్. ఇందులో మనల్ని పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులు అందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలి ఒక సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కొంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు మీ వద్దకు చేర్చేటువంటి రుసుమును మాత్రమే నేను తీసుకుంటున్నాను, అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకుంటున్నాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి ఈ యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఏదో అనుకుంటారు, ఎన్నో అనుకుంటారు, ఉన్న వాళ్ళని చేసుకోవాలని, పెళ్లి విషయంలో లైఫ్లో మంచిగా సెటిల్ అయిపోవాలి, వ్యాపారం చేసుకోవాలి, నేను చేసే వ్యాపారంలో ఎవరు ఆటంకరం కానీ అడ్డం కానీ పడకూడదు, ఎన్నో రకాల విఘ్నాలు రాకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఇకపోతే మళ్ళీను ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మానలేక విదేశాలకు వెళ్ళాలి, సెటిల్ అయిపోవాలి, నలుగురిలో కాకుండా నేను ప్రత్యేకంగా ఉండాలి, అనుకున్న పెళ్లి అవ్వాలి, అనుకోవడం ఒకటైతే నేను బాగా సంపాదించాలి, ఆరోగ్య సమస్యలు నాకేం రాకూడదు అనుకునేటువంటి విధానం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గ్రహించినట్టయితే కనుక మీరు ఒకటి ఆలోచించుకోవాలి, ఎన్ని రకాల దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జపాలు చేస్తున్నప్పటికీ కూడా మనము బయటికి రాలేకపోతున్నాం. ఎక్కడేసి మొమ్మ అక్కడే ఉంటుంది, మురికి తాటిగా పడుతుంది, ఇల్లు మార్చలేకపోతున్నాం, ఇల్లు కూడా మారలేకపోతున్నాము, ఆర్థికంగా ₹1,00,000 సంపాదించిన సరిపోవట్లేదు, అసలు జాబే లేదు, జాబ్లో గ్రోత్ లేదు, నాకన్నా వెనకొచ్చిన కోట్లు సంపాదిస్తున్నాను, నేనే అక్కడే ఉంటూ ఉన్నాను, అసలు ఏంటి నా పరిస్థితి, నా గ్రహాల స్థితిగతులు బాగాలేవా అంటే చెప్పలేము. గ్రహాల స్థితిగతులు బాగానే ఉంటాయి. ఆ గ్రహాలు సానుకూల పడేందుకు కూడా మీరు చేస్తుంటారు దానాలు ఎప్పుడో ఎక్కడో, కానీ అవి కూడా ఫలించట్లేదా? ₹1,00,000 ఖర్చు పెట్టి హోమం చేశారా, యజ్ఞం చేశారా, అవి కూడా పటామంచలు అయిపోతున్నాయా? ఏం ఉపయోగం ఉండట్లా. కాబట్టి మీరు ఏం చేయాలంటే పంచలోహాలు ఉంటాయి. పంచలోహాలు అంటే రాగి, వెండి, ఇత్తడి, ఇనుము, బంగారం, ఇలాగా పంచలోహాలు ఉంటాయి. ఈ పంచలోహాలతో చేసినటువంటి ఏదైనా విగ్రహారాధన, అంటే వినాయక స్వామి వారి యొక్క విగ్రహారాధన, అలానే కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విగ్రహారాధన, ఏదైనా బొటనవేలు హైట్ లో ఉండేటువంటి పార్వతి అమ్మవారు కానీ, శివ భగవాను కానీ, ఏదైనా సరే పంచలోహాలతో చేయించినటువంటి విగ్రహం కావాలి. అది ప్రతినిత్యం కూడా ఇంట్లో పెట్టుకొని దానికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అభిషేకం చేసుకొని గంధము బొట్టు పెట్టుకోండి, అలానే కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే కనుక ఈ యొక్క మకర రాశి వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దానితో పాటు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళేలాగను, దానితో పాటు డబ్బు, ఆదాయ వనరులు వచ్చేలాగా కనపడుతుంది. కాబట్టి ఆ పరిహారం చేసుకోవాలి. మరొకటి
గురి గింజలు ఒక 5 తీసుకొని ఏ కలర్లో ఉన్నటువంటి గురి గింజలైనా పర్వాలేదు, అవి 5 కూడా ఈ యొక్క విగ్రహం వద్ద పెట్టండి. అలానే తులసి ఆకు ఇప్పుడు కూడా విగ్రహం వద్ద పెట్టండి. అలానే మీకు ఈ రెండింటితో పాటు పసుపు కొమ్ములు, జాజికాయ అవి ఒకటే పెట్టండి. ఇలాచీలు 2 కూడా ఆ దేవుని ముందులో పెట్టేసి పూజించండి. ఈ పూజించడం ద్వారా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడంతో కాకుండా మీకు మీద చేయించినటువంటి చెడు క్రియలన్నీ కూడా ఇలా పటాపంచలైపోతాయి. దీంతో పాటు ఎప్పుడైనా ఒకసారి శనగ గుగ్గిళ్ళు కానీ, బఠానీ గుగ్గిళ్ళు కానీ, పెసర గుగ్గిళ్ళు కానీ ఇవన్నీ కూడా మీరు పల్లీలైనా సరే ఉడకబెట్టేసి ఏదైనా విష్ణు ఆలయంలో కనుక మీరు సమర్పించుకోవాలి నైవేద్యంగా. ఆ నైవేద్యాన్ని ఎంతో మంది ప్రసాద రూపంగా సమర్పించుకోవచ్చు. ఇది ఒక పరిహారం మీకు దశాబ్ద కాలం ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే మీ మీద ఏదన్నా చెడు క్రియ జరిగిందా, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, ధూమవతి, రూపవతి ఇలాంటివి కాకుండా స్పిరిట్ లాంటి ముందు పెట్టడం జరిగి వాటి వల్ల మీరు ఏం చేసినా ముందుకు వెళ్ళలేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారా? అయితే మీరు చిన్న పరిహారం ఏంటంటే, రేవి పండు ఆకులు ఉంటాయి, రేవి చెట్టు ఉంటుంది కదా, దాని పళ్ళు రేకు చెట్టు యొక్క ఆకులు ఉంటాయి. అవి ఒక 21 ఆకు తీసుకొని నానబెట్టి అంటే నీళ్ళలో బాగా ఉడికించి ఆ నీళ్లతో స్నానం చేయండి. మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడం ఒకటే కాదు, మీ మీద ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి. అలానే మీ మీద జరిగిన చెడు క్రియలు, నరదిష్టి, నరఘోష, శత్రుపేట, పితృదోషాలు, అనేక రకమైన దోషాలు కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతుంది. కాబట్టి ఒక చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు.